నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. చుండ్రు ఒక్కసారి మొదలైందంటే ఓ పట్టాన వదలదు. దీన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే సరైన నూనెలు, నివారణలు అవసరం. అలాగే తల శుభ్రంగా కూడా ఉండాలి. మన జుట్టు పొడవుగా ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. అయితే ఇప్పటి కాలంలో చాలా వరకు కాలుష్యం కారణంగా సరైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోవటం వల్ల కూడా జుట్టు రాలడం, పొడి పారడం వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే శరీరానికి కావాల్సిన పోషణ మాత్రమే ఆహారంలో తీసుకుంటే సరిపోదు. శిరోజాల అందాన్ని పెంచే విధంగా కూడా ఆహారాన్ని తీసుకోవాలి. జుట్టు రాలడం చాలామంది మహిళలను వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య తగ్గడానికి రకరకాల షాంపూలు వాడుతూ ఉంటారు. ఇలాంటివి హెయిర్ పెరిగే కంటే ఊడిపోతూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించాలంటే మాత్రం ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చూద్దాం. నమస్తే, నా పేరు అపర్ణ కనుమూరి. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టము. 2020లో అయోధ్య రామ్ మందిర్ భూమి పూజ రోజున నాకు అనిపించింది నేను ఏదైనా నాకు ఇష్టమైన, నాకు చేతనైన దాంట్లో నాకు ఇష్టమైన ఎంబ్రాయిడరీలో ఏమైనా చేయాలి అని. సో అప్పుడు రామాయణం చేద్దామని సంకల్పించాను. సో నా దగ్గర ఉన్న మెటీరియల్తోని నేను సరిగ్గా రామ మందిరము ముహూర్తం అప్పుడే నేను మొదలుపెట్టాను. చిన్న చిన్న క్లాత్ మీద నేను డ్రాయింగ్ వేసుకొని ఎంబ్రాయిడరీ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు లాక్డౌన్ కాబట్టి ఎక్కువ మెటీరియల్స్ అవి దొరకడం కూడా కష్టంగానే ఉండేది. సో నా దగ్గర ఉన్న మెటీరియల్తోని, నా దగ్గర ఉన్న దారాలతోని నేను చిన్న క్లాత్ మీద నేను చేశాను. తర్వాత లాక్డౌన్ అయిపోయాక వాటిని తీసి నేను తర్వాత పెద్ద క్లాత్ మీద అటాచ్ చేశాను. సో దట్ అది తాళపత్ర గ్రంథం లుక్ లాగా వచ్చి ఒక బుక్ లాగా అవుతుంది అనేసి. రామాయణంని మన నెక్స్ట్ తరాలకి, పిల్లలకి, అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా చేయాలని అనుకున్నాను. సో ఇవి యాక్చువల్లీ మినియేచర్లోనే చేశాను ఎంబ్రాయిడరీ అంతా. అన్నీ కలర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా వేశాను అన్నీ. అండ్ అయినంత మటుకి పిక్చర్ చూడగానే స్టోరీ అర్థమయ్యేలాగా ఉంది. కానీ కొంచెం కొంచెం స్క్రిప్ట్ ఒక 1 లైన్ 1, 2, 3 వర్డ్స్లో అలా కొంచెం రాశాను. సో కొంచెం ఐడియా ఉండడానికి, అది కూడా తెలుగులో. సో యాక్చువల్లీ తెలుగు రాని వాళ్ళు కూడా అది ఈజీగానే అర్థం చేసుకోగలుగుతారు. బికాస్ ద పిక్చర్స్లో బాగా క్లారిటీ ఉందన్నమాట. సో దీనికి కాటన్ థ్రెడ్స్ వాడాను నేను. అండ్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం తాళపత్ర గ్రంథం లుక్ రావాలని లైట్గా పెయింటింగ్ కూడా చేశాను అనమాట. సో అది రామాయణం మనకు అందరికి తెలిసిందే, చాలా పెద్ద గ్రంథం. సో దానిని కండెన్స్ చేసి నెక్స్ట్ ఏమి రాయాలి అన్నది అది కొంచెము ఆలోచించాల్సింది వచ్చింది. సో నెక్స్ట్ సీన్ ఏమి చేయాలి అని. అండ్ ఒక్కోసారి 2-3 సీన్స్ని ఒక దాంట్లో కండెన్స్ చేశాను. ఎందుకంటే మరీ ఎక్కువ ఉంటే కూడా మనకి ఎవరికి చదవడానికి ఇంట్రెస్ట్ అది ఉండదు అనేసి. ఇప్పుడు రామాయణాన్ని నేను 6 కాండలుగా డివైడ్ చేసి కుట్టాను. సో ఒక్కొక్క కాండకి నేను క్లాత్ ఫ్యాబ్రిక్ కలర్ కూడా మార్చాను. ఫస్ట్ లైట్ కలర్ నుంచి అలా డార్క్ కలర్ అవుతా వెళ్తుంది ఒక్కొక్క కాండ. ఒక్కొక్క కాండలో మళ్ళీ డీటెయిల్డ్గా నేను అవన్నీ కుట్టి చిన్నగా దాని గురించి మ్యాటర్ కూడా రాశాను. ఒక్కొక్క కాండ గురించి మీకు అన్నీ వివరిస్తాను ఫొటోస్తో పాటు. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎవరికైనా యాక్చువల్లీ మనకి తెలుగు భాష రాని వాళ్ళకు కూడా అది చూడగానే అర్థమయ్యేలాగా ఉంది. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి డీటెయిల్గా వివరిస్తాను. హిందూ ధర్మంలో రామాయణము, మహాభారతములు ముఖ్యమైన ఇతిహాసములు. సో అది అలా ఇంట్రడక్షన్గా స్టార్ట్ చేశాను. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, శివుడు ఇవంతా కూడా ఎంబ్రాయిడరీయే. హిందూ ధర్మములో రామాయణము, మహాభారతములు ముఖ్యమైన ఇతిహాసములు. బ్రహ్మ, విష్ణు, శివుడు సృష్టికి మూలమైన త్రిమూర్తులు. ధర్మ సంరక్షణకై విష్ణువు లోకపాలకుడై యుగధర్మము అనుసరించుటకు, సాధురక్షణ, దుష్ట శిక్షణకై దశావతారములు ఎత్తిన జగద్రక్షుడు. 7వ అవతారమైన రామాయణం ద్వారా మానవ ధర్మాలు, సత్యవాక్కు పరిపాలన తెలిపారు. దశావతారములు
మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నరసింహావతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామావతారము, కృష్ణావతారము, బలరామావతారము, కల్కి అవతారం. ఇది వాల్మీకి రచించిన రామాయణము. ఇది అయోధ్య త్రేతాయుగంలో ఎలా ఉంది అనేసి కొంచెం ఇమాజినేషన్తో అలా అయోధ్య వేశాను. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం, అగ్నిదేవి ప్రత్యక్షం అవ్వడము, ఆ యాగ ఫలము వల్ల వాళ్ళకి పుత్రులు కలగడం అన్నమాట. కౌసల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నులు జన్మించను. ఇది వశిష్ఠ మహర్షి వద్ద విద్యాభ్యాసం. రామలక్ష్మణులను యాగరక్షణకై పంపమని విశ్వామిత్రుడు దశరథుని కోరుట. యాగరక్షణకై తాటకీ సుబాహుల వధ. గౌతమ మహర్షి భార్య అహల్య శాప విమోచనము సీతా స్వయంవరమునకు వెళ్ళే దారిలో జరుగుట. సీతా స్వయంవరంలో శివధనస్సు విరుచుట. సీతారామ కళ్యాణం, ఇది పరశురాముని గర్వభంగం. ఇప్పుడు నెక్స్ట్ అయోధ్యకాండ. ఇది శ్రీరాముడు పయనించిన మార్గం. అయోధ్య, జనకపురి, ప్రయాగ, చిత్రకూట్, పంచవటి, కిష్కింద, రామేశ్వరం, శ్రీలంక. ఇక్కడ నూతన వధూవరులు అయోధ్యకి స్వాగతం. శ్రీరామ పట్టాభిషేకం యొక్క ప్రకటన దశరథ మహారాజు సభలో చేయడం. కైకేయి మందర దుర్బోధ. ఇది కైకేయి దశరథునికి సంబరాసుని యుద్ధంలో రక్షించినందుకు పొందిన 2 వరములు ఇప్పుడు కోరుట. 1వ వరము రాముడు 14 సంవత్సరాలు వనవాసం. 2వ వరము భరతుని పట్టాభిషేకం. రాముడిని వనవాసమునకు వెళ్ళమని ఆజ్ఞ. తండ్రి మాట జవదాటక రాముడు సీత వనవాసమునకు బయలుదేరుతున్నప్పుడు లక్ష్మణుడు కూడా తోడుగా వెళ్ళుట. అయోధ్య ప్రజలందరూ కన్నీటితో సాగనంపుట. గుహుడు భక్తితో గంగానది దాటించడం. వనవాసమునకు వెళుతున్న సీతారామ లక్ష్మణులు. వనవాసమునకు వెళ్తుండగా ప్రయాగలో భరద్వాజముని ఆశ్రమంలో రామ, సీత, లక్ష్మణులు వారు వనవాసమునకు వెళ్ళిన బాధతో రాముడి గురించి బెంగ పెట్టుకొని దశరథుడు మరణించుట. చిత్రకూటికి వెళ్ళి భరతుడు రామునికి అయోధ్యకి రావడానికి ఒప్పించలేక పాదుకలను కోరి ఆ పాదుకలను తీసుకువెళ్ళి ఆ పాదుకలనే పట్టాభిషేకం చేసి రాజ్యం వేలుట. నెక్స్ట్ అరణ్యకాండ. అగస్త్యముని బ్రహ్మాస్త్రమునిచ్చి పంచవటికి వెళ్ళమని రామలక్ష్మణ సీతలకి ఆజ్ఞ. అక్కడ పంచవటిలో శూర్పణఖ మారువేషంలో వచ్చి రాముడిపై మోయించినందుకు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోయుట. శివభక్తుడు, లంకాభిషేకుడు, పండితులు అయిన రావణాసురుడి సోదరి శూర్పణఖ తనకు జరిగిన అవమానము చెప్పి బాధపడుట, ప్రతీకారం కోరుట. అప్పుడు రావణాసురుడు మారీచుడు దగ్గరికి వెళ్ళి అతని సహాయం కోరుట. మారీచుడు బంగారు లేడి వేషంలో వెళ్ళగా సీతాదేవి చూసి దానిని కోరడంతో రాముడు వేటకై ఆ బంగారు లేడి వేటకై బయలుదేరినప్పుడు మారీచుడు రాముడి గొంతులో లక్ష్మణ లక్ష్మణ అని అనడంతో లక్ష్మణుడు రాముడిపై బెంగ పెట్టుకొని రావడం. లక్ష్మణుడు సీతాదేవికి జాగ్రత్త కోసము లక్ష్మణ రేఖ గీయడం, రక్షణకై గీత దాటకూడదని చెప్పడం. అప్పుడు రావణాసురుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి సీతాదేవిని భిక్ష అడగడం. సీతాదేవి భిక్ష ఇవ్వడానికి గీత దాటడం. గీత దాటిన సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకెళ్తుండగా జటాయు వచ్చి అడ్డుకొనగా రావణాసురుడు జటాయు రెక్కలని కోసివేయుట. గాయపడిన జటాయు ప్రాణము వదులుతుండగా రావణాసురుడు సీతని అపహరించనని చెప్పడం. రామభక్తురాలైన శబరి పళ్ళని ముందుగా రుచి చూసి రాముడికి ఇవ్వడం. ఈ రామాయణం మొత్తము నా చేయితోనే స్వయంగా సూది దారముతో నేను కుట్టగలిగాను. అందులో ఉన్న ప్రతి అక్షరం కూడా నేను చేయితో కుట్టిందే. ఇవన్నీ చేయడానికి నాకు ఆల్మోస్ట్ రోజుకి 8-10 గంటలు కూర్చుంటే సంవత్సరం పాటు పట్టింది. అది
సో ఆ సంవత్సరం పాటు నేను కుట్టగలిగానంటే ఐ థింక్ ఆ శ్రీరాముడి దయ నాకు కలిగి ఉందనే అనుకుంటున్నాను. ధన్యవాదం. ఇప్పుడు